నీలాగా దొంగచాటుగా కొంపల్లో దూరటం గోడలు దట్టడం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్లిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే. నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోనునికి కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. నీకు అసలు వాయవరసలున్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరు పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ స్త్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నమో. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో, ఎప్పుడు నీ పదవి ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకనెందుకు పంపించావు? అలాంటి వాళ్ళని మా భూలోకంలో ఏమంటారో తెలుసా? ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదు.